శివాయ. ఈరోజు మన ప్రయాణం తిరుపతి నుంచి తిరువన్నామలై వరకు ట్రైన్ జర్నీ. భక్తి, ప్రకృతి, రైల్వే ట్రావెల్ మూడూ కలిసిన అద్భుతమైన అనుభవం. మరి ఆలస్యమెందుకు? పదండి, ప్రయాణం మొదలు పెడదాం. ఇదే అసలైన ఇండియన్ ట్రైన్ ఫీలింగ్. ఈ జర్నీ సుమారు 4 గంటలు పడుతుంది, కానీ ప్రకృతి చూస్తూ వెళ్తే ఒక్క నిమిషం కూడా బోర్ అనిపించదు. ట్రైన్ వేగంగా ముందుకు సాగుతూ ఆంధ్ర నుంచి తమిళనాడు బార్డర్ దాటుతుంటే ల్యాండ్స్కేప్ పూర్తిగా మారిపోతుంది. చెట్లు, పొలాలు, నదులు, మధ్యలో చిన్న స్టేషన్లు, టీ, కాఫీ అమ్మే అంకుల్. ఇదే అసలైన ఇండియన్ ట్రైన్ ఫీలింగ్. ట్రైన్లోంచి దూరంగా అలా చూస్తే మనకి అరుణాచల పర్వతం కనిపిస్తుంది. చాలామంది భక్తులు గిరివలం చేస్తారు. ఈ కొండ చుట్టూ నడవను ఒక పవిత్ర సాధనగా భావిస్తారు. ప్రతి అడుగులో భక్తి, ప్రతి చూపులో శివుడు. చివరికి మనం చేరుకున్నాం తిరువన్నామలై. ఇది ప్రసిద్ధి చెందినది అరుణాచలేశ్వరర్ టెంపుల్ మరియు అరుణాచల పర్వతం కోసం. స్టేషన్ బయటికి రాగానే ఆధ్యాత్మిక వైబ్ స్పష్టంగా అనిపిస్తుంది. చుట్టూ ఆటోలు, భక్తులు, ప్రసాద దుకాణాలు, అంతా శివమయం. 50 రూపాయల టోకెన్ తీసుకొని నార్త్ సైడ్ ఉన్న గోపురంలోంచి అలా లోపలికి వెళ్ళాం. జనాలు పెద్దగా లేరు. అలా లోపలికి నడుచుకుంటూ వెళ్ళి శివనామస్మరణ చేసుకుంటూ దర్శనము చేసుకున్నాము. అరగంటలో దర్శనం చేసుకొని బయటికి వచ్చేశాం. శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మీరు చూస్తున్న ఈ భారీ గోపురం ద్రావిడ శిల్పకళకి అద్భుత ఉదాహరణ. ఆలయం బయటే ఒక పాజిటివ్ ఎనర్జీ ఫీల్ అవుతాం. చుట్టూ భక్తులు, పూజ సామాగ్రి షాప్స్, మొత్తం ప్రాంతం శివమయం. ఆ తరువాత ప్రసాదం కోసం లైన్లో నిలుచుని పులిహోర, పొంగలి తీసుకున్నాం. అక్కడే లడ్డులు మరియు వడలు ఇస్తారు 10 రూపాయలకు. అవి తీసుకున్నాం. ఆలయం కేవలం దర్శనం మాత్రమే కాదు, ఒక ఆధ్యాత్మిక అనుభవం. మీరు జీవితంలో ఒక్కసారైనా తిరువన్నామలై రావాల్సిందే. ఈ చిన్న టెంపుల్ టూర్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో పవిత్ర ప్రయాణంతో కలుద్దాం.